శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము ఆత్మానుసారమైన మనసు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనసు మరణమును, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అంటూ లేఖనం సెలవిస్తుంది. మనం ఏం తినాలి, ఏం ధరించుకోవాలన్నది మన ఇష్టం. కడుపు నింపుకోవడానికి పంచభక్ష పరమాణాలు తినాల్సిన అవసరం లేదు. పచ్చడి మెతుకులు తిన్నా ఆకలి తీరుతుంది. శరీరాన్ని కప్పుకోవడానికి సూటు బూటు వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎండ వాన నుండి కాపాడుకోవడానికి రాజభవనం లాంటి ఇల్లు అవసరం లేదు. గుడిసెలోనో చిన్న పెంకుటింట్లోనో అయినా ఉండొచ్చు. బిర్యానీ తినకపోతే, సూటు బూటు వేసుకోకపోతే, రాజభవనం లాంటి ఇంట్లో ఉండకపోతే నేను చనిపోతానని ఎవరైనా అంటే వాళ్ళని పిచ్చోళ్ళు అంటారు. ఎలాంటి సుఖభోగాలు అనుభవించకపోయినా మనుషులు ఎవ్వరు చనిపోరు. ఇలాంటి సుఖభోగాలు అనుభవించాలని తహతహలాడే వారంతా శరీరానుసారంగా జీవించే అన్యజనులు. శరీరానుసారులు మాత్రమే పంచపక్ష పరమాణాలు తినాలని, సూటు బూటు వేసుకోవాలని, రాజభవనం లాంటి ఇంట్లో ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి కోరికలు ఉన్నవారు ఎవరైనా సరే, దేవుని పనిచేసే దైవజనులైనా సరే, శరీరానుసారమైన మనసు ఉన్నవాళ్ళే. ఇవన్నీ శరీరం అనుభవిస్తుందే తప్ప ఆత్మ అనుభవించదు. ఆత్మానుసారంగా జీవించే వాళ్ళకి ఏం తింటున్నామన్న దాని మీద కానీ, ఏం ధరిస్తున్నామన్న దాని మీద కానీ, ఎలాంటి ఇంట్లో ఉంటున్నామన్న దాని మీద కానీ ఎలాంటి ధ్యాస ఉండదు. శరీరానుసారమైన మనసు ఉన్న వారి ఆలోచనలు ఈ లోక సంబంధంగానే ఉంటాయి. ఎంతసేపటికి ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలని మనుషుల ముందు ఘనంగా జీవించడానికి ఏం చేయాలన్న మనసుతోనే జీవిస్తుంటారు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియును సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అంటూ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. ఆత్మానుసారమైన మనసు కలిగి జీవించేవారు నీతి, సమాధానము, సంతోషము, ఇతరులతో సఖ్యత కొరకు ఆలోచిస్తూ ఉంటారు. శరీరానుసారమైన మనసు మరణము అంటే శరీరానుసారంగా జీవించే వారితో దేవుని సన్నిధి ఉండదు. కాబట్టి ఏ క్షణాన్నైనా మరణం వారిని మింగేస్తుంది. ఎందుకంటే వారిలో వాక్యం ఉండదు, దేవుని గురించి ఆలోచించరు. ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ దేవునికి అందనంత దూరం వెళ్తారు. కాబట్టి దేవుని కాపుదల, భద్రత వారికి ఉండదు. ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు దేవుని సంబంధంగా జీవిస్తారు. వారి ఆలోచనలు, తలంపులు దేవుని గురించే ఉంటాయి. కాబట్టి దేవుడు వారిని కాపాడడానికి ఒక కంచె వేస్తాడు. అలాంటి వారిని కాపాడడానికి దేవుడు దూతల్ని రక్షకులుగా నియమిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అంటే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. అప్పుడు వారు సురక్షితమైన జీవితం జీవిస్తారు. కాబట్టి మనం శరీరానుసారమైన మనసు కలిగి మరణకరమైన పరిస్థితులను ఎదుర్కోకుండా ఆత్మానుసారమైన మనసు కలిగి సమాధానకరమైన జీవితం జీవిద్దాం. ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి ఇకనైనా సిద్ధమా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.